ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆమె గురించి చెప్పాలి అంటే క్లాస్ పాట అయినా మాస్ పాట అయినా ఆమె కాలు కలపనంత వరకే. ఒకసారి ఆమె కాలు కలిపారు అంటే థియేటర్ లో విజిల్స్. He is none other than great choreographer Rekha Prakash Master. So Rekha Prakash Master, థ్యాంక్ యూ అండి. జుదా అక్బర్ లో సాంగ్ ఒక 2 lines పడతారు. అజీమ్ और शान शहंशाह फरमा रवा हमेशा हमेशा सलामत रहे. మన విజయవాడ పక్క విజయవాడ అమ్మాయి. విజయవాడలో ఎక్కడ మాస్టర్? సత్యనారాయణపురం. సత్యనారాయణపురం వాళ్ళు. చూడండి కొంచెం. ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా ఎవరి దగ్గర అయితే ఫస్ట్ అసిస్టెంట్ గా పనిచేశానో ఆ ఇంటికే కోడలై వస్తాను అని? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సంపత్ మాస్టర్ చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి? చీప్ అన్నా పొమ్మన్నారు. ఎందుకు అంటే ఒకటి వాళ్ళు మార్వాడీస్, నేను పక్క డాన్సర్ రేఖా ప్రకాష్ నుంచి నేషనల్ అవార్డ్ రేఖా ప్రకాష్ వరకు ఆ కష్టాలు ఆ సుఖాలు అంటే ఏమని చెప్తారు? ఇండస్ట్రీలో మాస్టర్లకి మధ్య భయంకరమైన కాంపిటీషన్ ఉండేది మీ టైంలో. ఒకనొక టైంలో మీ వారే మీకు కాంపిటీషన్ అయిన పరిస్థితులు కూడా వచ్చాయి కదా, సాంగ్స్ దగ్గర కానీ మూమెంట్స్ దగ్గర కానీ. పర్సనల్ ఈగోలు వచ్చేస్తాయి అక్కడ. మాతోటి చాలా ఈక్వల్ గా ఫైట్ చేసిన ఆవిడ సరోజ్. మాకు నేషనల్ అవార్డు వస్తే ఫోన్ చేసి మరీ చెప్పేది. ప్రకాష్ గారికి రేఖా ప్రకాష్ మాస్టర్ కి ఒక శాపంగా మారింది తెలుగులో అని చెప్పుకోవచ్చా? అంత వాల్యూ ఎందుకు ఇవ్వలేదు తెలుగు ఇండస్ట్రీ అనే దానికి ఏం చెప్తారు? ఆయన వదిలేసి నేను ఎప్పుడైతే మేము తెలుగుకి వెళ్ళామో ఆయన కోపం వచ్చింది. ఇండస్ట్రీని చూసి ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోకూడదు అనుకున్నారు? అసలుకి సినిమా ఇది ఫుల్ ఒక మాయా లోకం. ఈలో చాలా మంది వచ్చిన మాస్టర్స్ నాకు డీల్ నుంచి వచ్చారంటే అసలు ఫస్ట్ ఆ గణేష్ గారు కానీ శేఖర్ మాస్టర్ గారు కానీ. ఇష్టమైన కొడుకున్నాడు అక్కడ, జానీ. అప్పుడు జానీని ఇప్పుడు జానీని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉండేవాడు అసలు జానీ? నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, నాకు రాదు. సో అది నాకు రాదు, నేనే వెళ్ళిపోతున్నా. షో కోసం అలా చేయాల్సి వచ్చింది. రీసెంట్ చూసేమంటారు జానీ మాస్టర్ అరెస్ట్ ని. ఎలా అనిపించింది? బాధ అనిపించిందా? నాకు తెలుసు ఆ అబ్బాయి మీద తప్పులేదండి, అమ్మాయిదే తప్పు. పాప ఏమి చిన్నది కాదు. రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నానో తెలియకుండా ఉండడానికి. తనలో మంచితనం ఉంది కనుక ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకునే వాళ్ళని ఎవరన్నా చూపించండి. ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది, ఎంత మందికి సలాంలు కొడితే వస్తుంది. 5వ సంవత్సరంలో మాత్రం మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే మీ అవసరాలు తీరిపోయాయి. తప్పు ఇద్దరి మీద ఉంది. తీసుకెళ్తే ఆ అమ్మాయిని కూడా లోపలికి. సుస్మిత గారు డాన్స్ రాకపోయినా కానీ ఓన్లీ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేస్తారు. నేను అలా అంటున్నారు, నేను సావిత్రి గారనే అంటాను. ఆవిడకి ఒక క్లోజప్ పెట్టేస్తే చాలు, మన అందరినీ ఇంటికి పంపిస్తుంది ఆవిడ. పర్టికులర్ టైంకి ఉత్తి ఎడం కన్ను నుంచి ఒక బొట్టు రాలిందట. ఏది ఏ హీరోయిన్లు చేస్తారో చూపించండి చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై వచ్చాము అంటే మనం లెజెండరీ యాక్టర్స్ ని అండ్ 24 క్రాఫ్ట్స్ లో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ని పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉంటాం స్క్రీన్ కి మళ్ళీ ఇంకొకసారి. అండ్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆమె గురించి చెప్పాలి అంటే క్లాస్ పాట అయినా మాస్ పాట అయినా ఆమె కాలు కలపనంత వరకే. ఒకసారి ఆమె కాలు కలిపారు అంటే థియేటర్ లో విజిల్స్, వన్స్ మోర్ ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కొరియోగ్రాఫర్ రేఖా ప్రకాష్ మాస్టర్. సో రేఖా ప్రకాష్ మాస్టర్, థ్యాంక్ యూ అండి. చాలా చెప్పేశారు నా గురించి. చాలా చెప్పేసానా? చాలా చిన్నగానే చెప్పాను మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు అండ్ ఇండస్ట్రీకి, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు వాళ్ళ ఖ్యాతిని పెంచారు మాస్టర్. ఎందుకంటే బాలీవుడ్ లో పాగా వేయటం చాలా కష్టం మాస్టర్. అలాంటిది మీరు బాలీవుడ్ లో మన వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. నిజంగా గ్రేట్.
థ్యాంక్ యూ. ఎందుకంటే ఏం చెప్పలేం. సో ఇండస్ట్రీ మీరు చూసి ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోకూడదు అనుకున్నారు? అసలుకి చాలా చూశారు కాబట్టి మీరు ఎన్నో చూసి ఉంటారు, ఈ కళతో ఎన్నో విని ఉంటారు. విన్నదానికన్నా చూసింది ఎక్కువ ఇంకా మనకి ఇంపాక్ట్ అవుతుంది మన లైఫ్ లో, మన జీవితంలో. ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఫస్ట్ మీ వర్క్ మీద మీకు ప్యాషన్ ఉండాలి. ద డే యూ లూజ్ యువర్ ప్యాషన్ అండ్ యువర్ ఫోకస్, అంటే దాన్ని ప్యాషన్ అంటాం, మీరు రిటైర్మెంట్తో సమానం. అలాగే ఎప్పుడు ఇదే ఉంటుంది అని మాత్రం భావించొద్దు, భావించకూడదు. సినిమా ఇది ఫుల్ ఒక మాయాలోకం. సో ఆ మాయాలోకంలో పేరు సంపాదించండి, డబ్బులు సంపాదించండి, అన్నీ చేయండి, కానీ ఇది నిలకడి అని మాత్రం అనుకోవద్దు. వచ్చిందా అలా అంటే చచ్చిపోయేంత వరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ లక్ అండ్ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. అది నేను నేర్చుకున్నది. నేర్చుకోకూడదు అనుకునేది అనవసరంగా ఇంకోళ్ళని చూసి వాత మాత్రం పెట్టుకోబాకండి. ఎలాంటి విషయాలలో? కార్లు, ఇల్లులు, లైఫ్, లగ్జరీ లైఫ్ ఇలాంటివా? లేకపోతే దట్స్ వాట్ యు అసలు అదే ఉంటుంది? అది చేయకూడదు. ఇట్స్ నాట్ నెసెసరీ. మీ దగ్గర ఏదో పెద్ద కారు ఉందని అర్జెంటుగా నేను వెళ్ళి అప్పు తీసుకుని కారు కొనేస్తే దానంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను చేయను. నాకు ఎవరైనా చేస్తే కర్మ, పిచ్చాళ్ళు వదిలేస్తాను. ఓకే. ఫస్ట్ నుంచి కూడా అంతే? ఎప్పటి నుంచి? ఏం లేనప్పుడు అంతే, అన్ని వచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నారు? ఏమీ లేదు అనేది ఎప్పుడూ లేదు. అంటే మన సొంతగా, నా సొంతంగా నేను చిన్నప్పటి నుంచే, ఈవెన్ మాస్టర్ గారి మనస్తత్వం అదే, నాది అదే. పెద్దవాళ్ళది ఉన్నాయా లేవా మనకు అనవసరం, మనం ఏం చేసాం. సో మేముగా చేయాలనుకున్నాం, మేముగా చేసాం, సంపాదించాం, పేరు తెచ్చుకున్నాం, అన్నీ చేసాం. స్టిల్ వీఆర్ వర్కింగ్. సో వీఆర్ నెవర్ థాట్ రిటైర్మెంట్ తీసుకుందాం అని ఎప్పుడు అనుకోలేదు. వస్తే వస్తుంది, లేదా నో ప్రాబ్లం. సంపాదించడం అంటే కొరియోగ్రాఫర్స్ లో చిన్ని ప్రకాష్, రేఖా ప్రకాష్ మాస్టర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏ కొరియోగ్రాఫర్ కు ఉండదు అనే మాట వాస్తవం కదా? ప్రాపర్టీస్ అనే ఎందుకు అనుకోవాలి? అదే పేరు కూడా, పేరు మెయిన్. పేరు ఓకే, పేరు సంపాదించడం చాలా కష్టం. ఆ పేరు సంపాదించుకుంటే చాలు. మీరు ఏ పనన్నా చేయండి, ఎనీ వర్క్, ఒక 10 మందికి మీ పేరు తెలియాలి మీరు ఎవ్వరు అని. మీరు పుట్టిన దానికి మీకు ఒక ఇది కదా, ఫలానా వాళ్ళు పలానా చేస్తాడు. మీరు ఏది పనైనా చేయండి, దానిలో తప్పే లేదు. మనం ఒక్కొక్కసారి ఎందుకు పర్టికులర్గా ఒక టైలర్కే ఎందుకు ఇవ్వాలి? మనం 190 మంది టైలర్లు ఉంటే వాటి పేరు సంపాదించాడు. హీఈస్ సో పర్ఫెక్ట్. ఓకే. సో ఇట్స్ డిపెండ్ హౌ ఫోకస్లీ యు ఆర్ వర్కింగ్. మీ వర్క్ మీద అన్ని డిపెండ్ అండి. సౌత్ లో ఒక పాటకి ఇచ్చే రెమ్యునరేషన్ అంటే ఒక 10-15 పాటలు ఇచ్చే రెమ్యునరేషన్ నార్త్ లో ఒక సాంగ్ కే ఇస్తారంట కదా? సో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ షిఫ్ట్ అవడానికి రీజన్ కూడా ఆ టైంలో ఇది కూడా అయ్యుండొచ్చు. లేదు అలా అంటే మేము ఇంకా సౌత్ లో చేస్తున్నాం, మరి దాన్ని ఏమంటారు? సో మేము ఎప్పుడు డబ్బులు అనేది పెట్టుకోవాలి. మాకేంటంటే ఇంట్లో కూర్చోం. మమ్మల్ని ఆ టైంలో మీరు కన్నడ పిలిచినా చేస్తాం, భోజ్పూరి పే చేసినా పిలుస్తాను, వెళ్తాం. ఒరిస్సా వాళ్ళు పిలిచినా చేస్తాను, బెంగాలీ వాళ్ళు పిలిచినా చేస్తాను, పంజాబీ వాళ్ళు పిలిచిన, ఇవన్నీ మన స్టేట్స్ కన్నా చాలా చిన్న చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీలు. సో కంపేర్ టు తమిళ్, తెలుగు, కన్నడ వాళ్ళ ఇండస్ట్రీలు ఇంకా చిన్నవి. అక్కడికి వెళ్ళి చేస్తాం. సో బాలీవుడ్ లో ఒక సాంగ్ ఒక 50 లక్షలు ఇస్తారు మాస్టర్ రెమ్యునరేషన్? లేదు, అంతంతా ఎవరు ఇవ్వలేరండి. ఒక 20 లక్షలు? లేదు, మాక్సిమం 10 lakhs, 10 to 12 అంతే లాస్ట్. 10 to 12 అంటే పెద్ద విషయం. తెలుగులో 2-3 లక్షలే కదా, మహా అయితే 4 పెద్ద సినిమా. మీరు అలా అంటున్నారు, మరి హిందీ నుంచి పిలిపించుకుని ఇచ్చే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఏమంటారు? ఎవరు వస్తున్నారు? గణేష్ ఆచార్య మాస్టర్ అక్కడే వస్తున్నారు. లేదే, మన వైబీ మర్చెంట్ గారు కూడా చాలా పిక్చర్లు చేశారు. మీ రిలేటివ్ కదా? కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హూఎవర్ కమ్స్ టు ఫ్రమ్ నార్త్ టు సౌత్. బాస్కో సీజర్ చాలా చేశారు. ఓకే. పిలిస్తే ఇస్తారు. కావాలి అనుకుంటే మనం తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చేస్తారు. అదంతా తెలుగు వాళ్ళు ఏం చూడరు. ఓకే. సో మరి రేఖా ప్రకాష్ మాస్టర్ని కూడా పిలవండి. మర్చిపోయి అప్పుడు టచ్ లో ఉంటారా అక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్? మీరు వర్క్ చేసిన వాళ్ళతో మాస్టర్ ఇప్పుడు కూడా లేదు అస్సలకి? నాకు తెలిసి ఆ బ్యాచ్ వెళ్ళిపోయారు, అందరూ కొత్త వాళ్ళు వచ్చేసారు. ఐ రియల్లీ డోంట్ నో ఆల్సో. ఓకే. సో అక్కడ వచ్చిన యంగ్ అందరితో చేశారు, కానీ తెలుగులో వచ్చిన యంగ్ బ్యాచ్ తో చేయలేదు మీరు? అల్లు అర్జున్, ఎన్టీఆర్, లేదండి, ప్రభాస్, అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ తో చేయలేదు. మహేష్ బాబు? ఓకే. మాస్టర్ గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు
2 సాంగ్లు 3 పిక్చర్లు చేశారు. ఓకే, మాస్టర్ గారు చేశారు. అంతే. స్టూడెంట్ నెంబర్ 1 ఒకటి చేశారు. దాని తర్వాత పిక్చర్ ఇంకేదో ఒకటి చేశారు. ఆయన 2-3 పిక్చర్లు చేశారు. అల్లు గారితోటిను మా బ్యాచ్ చిరంజీవి గారితో లాస్ట్. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళతో లాస్ట్. ఓకే. సో ఇక్కడ తమిళ్లో ఇప్పుడున్న హీరోస్ తో వర్క్ చేస్తున్నారా? తమిళ్లో కూడా లేదండి, కొత్త హీరోస్తో ఎవరితోనూ చేయలేదు. మేబీ వాళ్ళకు ఉంటుందేమో డైరెక్టర్స్ కి ఇప్పుడున్న స్పీడ్ కి, ఇప్పుడున్న మూమెంట్స్, ఇప్పుడున్న దీనికి అది టెక్నాలజీకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మ్యాచ్ అవుతారా, చాదస్తం ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుందేమో మాస్టర్, అందుకని అది పిలవరేమో అనిపిస్తుంది. ఉండుండొచ్చు. ఇంకోటి ఏంటంటే యూజువల్ గానే మా హీరోయిన్స్ కంఫర్ట్ జోన్ అని ఉంటుంది. అంటే నాకు బాగా తెలుసు, నా గురించి వీళ్ళకి తెలుసు, ఈ మూమెంట్లతో నా బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, అలాగే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు అలాగే ట్యూన్ అవుతారు. ఓకే, అది కూడా ఉంది. ఎస్, అది ఉంది, ఇప్పటికి ఉంది అది తెలుగులో చూసుకుంటే.